నీళ్లు చేదుగా ఉన్నాయంట, ఆ నీళ్లు మధురంగా మారటానికి దేవుడు చెట్టుని వేయమన్నాడు. ఏదైనా దేవుడు చేయగలడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మాటను ఆలకించి ఆయన వైపు తిప్పబడి ఆయన వైపు చేతులు చాపి ఆయనకి నువ్వు మొర్ర పెట్టగలిగితే నీ కోసం ఏర్పరచబడిన కార్యాలు దేవుడు సఫలం చేయబోతున్నాడు. నానా విధములైన కార్యాలు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు ఎప్పుడు ఎలాగైనా అద్భుతం చేయొచ్చు. ఆయన నా కోసం చేయగలడు. ఆమె చెప్పండి కదా, నా కోసం ఏర్పరచడం ఆమె చెప్పండి. అయితే అవన్నీ మనం సహజసిద్ధంగా పొందుకోవడానికి దేవుడి దగ్గర మనం సిద్ధపడి ఉండాలి. ఏ తలంపులైతే నువ్వు ఉన్నావో, ఏ ఉద్దేశాలతో ఉన్నావో, నీ అనుగ్రహము పంపించు. దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు దీవించేవాడు. నీ కోసం ఏదైనా చేస్తాడైనా. ఆమె చెప్పండి కదా, నీకు ఏదైనా చేయగలడైనా. ఫస్ట్ అది నమ్మాలి. మనం నమ్ముని వానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వాళ్ళతే సమస్తము సాధ్యమే. నమ్మిన వానికి నమ్మినట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు. నీ నమ్మకమే నిన్ను కార్యం చేస్తుంది. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ నమ్మకమే నిన్ను ఆశీర్వాదంగా మార్చేస్తుంది.